హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి డిస్టిక్లో అచ్యుతాపురం ఎసెన్షియల్ ఫార్మా కంపెనీ ప్రైవేట్లో ఆగస్టు 21న భారీ పేలుడు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోగా మరికొంతమంది గాయాలు పాలయ్యారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. ఈ పేలుడికి కారణం ఎసెన్షియల్ ఫార్మా కంపెనీలో ఉన్న ఒక రియాక్టర్ పేలడం వలన. ఈ రియాక్టర్ పేలడం వలన పైకప్పు కూలడంతో కొందరు చిక్కున్నట్లు బయటపడిన కార్మికులు చెబుతున్నారు. ఈ పేలుడికి కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. ఈ భారీ పేలుడు మధ్యాహ్న సమయంలో సంభవించడం వలన కార్మికులు షిఫ్ట్ చేంజ్ సమయం అయినందున భారీ ప్రాణ నష్టం జరిగింది. ఈ సమయంలో 380 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. మృతుల వివరాలు. అసలు ఈ రియాక్టర్ పేలుడికి కారణం కెమికల్ రియాక్టర్లోని టెంపరేచర్ హెచ్చుతగ్గుల వలన కూడా జరగవచ్చని కొంతమంది అంటూ ఉన్నారు. అదే సమయంలో అక్కడ వర్క్ చేసే సేఫ్టీ ఆఫీసర్ ఇలా అంటున్నారు. నేను సేఫ్టీ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాను. రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి వచ్చాము. సాల్వెంట్ లీక్ అయ్యి అది ఎలక్ట్రికల్ ప్యానల్ మీద పడి ఫ్లాష్ అయింది. ఆ ఫ్లాష్ అయ్యి ఫైర్ అయ్యి ఒకసారి బ్లాస్ట్ అయింది. అది ఏదైతే ఉందో ఆ తాకిడికి గోడలు మొత్తం పగిలినాయి. తర్వాత డక్ట్ సిస్టమ్ మొత్తం కింద పడింది. అది పడి దానివల్ల మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ఈ మంటలు కంట్రోల్ చేయడానికి 12 ఫైర్ ఇంజిన్స్ అండ్ శిథిలాలను తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సీఎం గారు దిగ్భ్రాంతి చెందారు అండ్ కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. వెంటనే తగిన సహాయం చేయమని కలెక్టర్ గారికి ఆదేశించారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.